దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని బలవంతం చేతగాక మనంతట మనమే హృదయపూర్వకంగా పాపమును గుర్తించి దాన్ని ద్వేషించి అవాయిడ్ చేయటం. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇది చాలా విలువైన మాట. నీ అంతట నువ్వు దాని మీద యుద్ధం ప్రకటించకుండా, నీ అంతట నువ్వు దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నం చెయ్యకుండా దేవుడు నిన్ను బలవంత పెట్టడు అలా చేయటానికి. అర్థమైందో కాలేదో మళ్ళీ ఒకసారి చెబుతా. ఇప్పుడు మళ్ళీ తాగుబోతు దగ్గరికి వస్తా, ఎందుకంటే మనకి పాపం చీప్గా దొరికేది వాళ్ళకి అది చీప్గా దొరికిద్ది, నాకు కూడా వాళ్ళే కొంచెం, ఎందుకని కాబట్టి వాళ్ళ మీద పోల్చి చెబుతున్నా. ఇక మిగిలిన ఇక ఒక అలవాటే కాదు, చాలా బలహీనతలు ఉంటాయి. అయితే తాగుబోతుల మీద చెప్తున్నాను. మందుబాబు అసలు నేను దీనికి ఎందుకు బానిస అయ్యాను, అసలు ఏంది, నేను ఎందుకు తాగాలి, నేను దీన్ని మానుకోవాలి అనే ఆ గట్టి తీర్మానం, ఆ యుద్ధం అనేది తనకు పుట్టి తను ఎట్లనన్నా కానీ దీన్ని తొక్కాల్సిందే అని సీన్లోకి దిగితే, యుద్ధ రంగంలోకి దిగితే అప్పుడు అతనిలోనికి దేవుని అభిషేకం వచ్చింది. ఆ పనికి అతడు పూనుకోకుండా అతడు బార్ షాపులోనే కూర్చొని తాగుతూ ఉంటే దేవుడు అతని మీద అభిషేకం పంపించి అతన్ని మానుకునేటట్టు చెయ్యడు. నీవు ప్రయోగించకపోతే దేవుడు కదలడు. నువ్వు అడిగేస్తే నీ వెంట ఆయన తన శక్తిని పంపుతాడు. దేవునికి మహిమ. నువ్వే ట్రై చేయాలంటాడు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది మీలో ఎంతమందికి తెలుసు? తెలుసా? రైట్. ఏదైనా సరే పరిణతి చెందిన మనము ప్రయోగాత్మకంగా ఒక అడుగు వేయకుండా దేవుడు కదలడు. ఇది చాలా విలువైన మాట అమ్మా. మమ్మగది రాసుకో, బంగారు రాసుకోమ్మా. పరిణతి చెందిన మనం అంటే మెర్చ్యూర్డ్ పరిణతి చెందిన మనం దేని విషయంలోనైనా ఒక అడుగు మనం వెయ్యకుండా దేవుడు కదలడు. నువ్వు వేస్తే దేవుడు కదులుతాడు. అది ఇప్పుడు వ్యసనాలను మానుకునే విషయంలోనే కాదు, ఇంకా మిగిలిన కొన్ని విషయాలు ఉన్నాయి, అది కూడా అందిస్తా. వ్యసనాలను మానుకునే విషయంలో మందుబాబు బార్లో కూర్చొని ఉంటే కాదు, మందుబాబు యుద్ధం ప్రకటించాలి. నాకొద్దు. నేను ఒకడికి సలహా చెప్పినోడిని, ఒకడు నన్ను చూస్తే గౌరవంగా బతికినోడిని, నన్ను చూస్తే ఒకడు గడగడలాడేటట్టు గౌరవంగా బతికినోడిని, అదే ఇంట్లో చెల్లని ఎదవ కూడా నన్ను మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంత తేలిక నేను ఎందుకు కావాలి, ఇంత ఎదవ నేను ఎందుకు కావాలి? అరే ఇంట్లో భార్య లెక్క చేయట్లా, పిల్లలు లెక్క చేయట్లా, వర్క్ దగ్గర లెక్క చేయట్లా, సమాజంలో లెక్క చేయట్లా. ఇంత దిగజారిన స్థితి నేను ఎందుకు వెళ్ళాలి? అంత కర్మ నాకేంది? ఏంది దీనికి నేను బానిసనయ్యేది ఏందని రోషం నీలో పుట్టి దేవుని దగ్గరకు వచ్చి నాకు ఇష్టం లేదు దేవా, నాకు ఇష్టం లేదు ఆ దరిద్రం అని నువ్వు హృదయపూర్వకంగా పలికితే అప్పుడు దేవుని అభిషేకం నీ మీదకి పంపుతాడు. జయం వచ్చింది పో అంటాడు. అప్పుడు అంతకుముందు నీ బలం నీకు సరిపోని బలం ఉంది, ఇప్పుడు దేవుని బలం నీకు యాడ్ అయింది, ఆటోమేటిక్గా జయం వచ్చింది. ఏ పాపాన్నైనా మానుకోవటానికి ముందు ఆలోచనలో మొదటి అడుగు నువ్వే వేయాలరా తల్లి, నువ్వే వేయాలి. నువ్వే మొదటి అడుగు వేయాలి. ఎప్పుడైతే మొదటి అడుగు వేసి యుద్ధంలో నిలబడతావో అప్పుడు దేవుడు నీలోనికి దిగొస్తాడు. నీలోనికి వచ్చి నువ్వు గెలవలేని యుద్ధాన్ని ఆయన గెలిపిస్తాడు. నమ్మితే కొడగాడి కూడా. ఎందుకంటే ఆయన కన్న తండ్రి మన ఎదుగుదలను కోరుకుంటున్నాడు, మన పరిణతిని కోరుకుంటున్నాడు. సో వ్యసనాల విషయంలో అది. సెల్ ఫోన్ ఉంది, బానిసవయ్యావు. సెల్ ఫోన్ చూస్తే ఆ హార్మోన్ ఎలా రిలీజ్ అయ్యి తెలుసా మీకు? రాత్రి చెప్పిన డోపమైన్ ఎలా రిలీజ్ అయ్యి తెలుసా?
చూసినంతసేపు ఒక పర్సెంట్లో రిలీజ్ అవుతా కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. అది ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని మనం సెల్ చూస్తున్నప్పుడు మజా వచ్చింది మనకి. అయితే ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, అది ఆపేసినప్పుడు ఈ ఉత్పత్తి ఆగిపోయింది, మళ్ళీ చూడాలనిపించింది. అయితే ముందు చెప్పినటువంటి వాటంత అంత ఫోర్స్ అయితే దీనికి ఉండదు. మద్యానికి, డ్రగ్కి ఉన్నంత ఫోర్స్ అయితే దీనికి ఉండదు. ఇది మన చేతుల్లో ఉంటుంది. మనం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం దీనిలో ఉంది. సెల్ ఫోన్లో నువ్వు మందు అంటావో, సెల్ ఫోన్ అంటావో, డ్రగ్ అంటావో, వ్యభిచారం అంటావో, విచ్చలవిడి జీవితం అంటావో, ఏ వీక్నెస్ నీలో ఉందో దాని మీద నీ అంతటా నువ్వు యుద్ధం అని పలకకుండా, నువ్వు యుద్ధం ప్రకటించకుండా దేవుడు జోక్యం చేసుకోడు. యుద్ధం నువ్వు ప్రకటించు, సీన్లోకి యేసయ్య రాబోతే అప్పుడు అడుగు. ఈ చివరి ముక్క చెప్పండి అందరూ. యుద్ధం నువ్వు ప్రకటించు, సీన్లోకి యేసయ్య రాకపోతే అప్పుడు అడుగు. నువ్వు ప్రకటించి యుద్ధం ఏ విషయంలోనైనా సరే, సీన్లోకి యేసయ్య రాకపోతే అప్పుడు అడుగు, ఇస్తాడు జై. అది అయిపోయింది. రెండవది మనలో మెచ్యూరిటీ, పరిణతి. రెండవది విశ్వాసం. విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించకుండా దేవుడు కదలటానికి లేదు. దేవుడు కదలడు. నీ జీవితంలో కానీ, నీ ద్వారా కానీ దేవుడు కార్యాలు చేయాలి అంటే ముందు విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించాలి. నువ్వే ప్రయోగించాలి. దీన్ని బైబిల్లో చూపిస్తాం మీకు. యోహాను సువార్త ప్రాక్టికల్గా చేసి చూపించాడు యేసయ్య. అదొక్కటి చూడండి దయచేసి. 6వ అధ్యాయము చదువు నాన్న. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా గడిగాను. ఒక మాట ఇక్కడ ఇలా రాసుంది. ఫిలిప్తో అన్నాడు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎట్లా చేద్దాం ఫిలిప్పు అన్నాడు. యోహాను అది రాశాడు. మత్తయి, మార్కు వీళ్ళు ఇంక వేరే విషయాలు రాశారు. అంటే ఆ సందర్భంలో ప్రభు అన్న మాటలన్నీ ఒకళ్ళే రాయలా. ఒక ఆయన ఒక మాట రాశాడు, ఇంకొక ఆయన ఏం రాశాడు తెలుసా? మీరే వారికి భోజనము పెట్టుడి అని యేసయ్య అన్నాడని రాశాడు. ఫిలిప్పును అడిగాడనే యోహాను రాశాడు. ఇంకొక దైవజనుడు ఏం రాశాడంటే మీరే వారికి భోజనం పెట్టుడి అని యేసయ్య అన్నాడని రాశాడు. నిజమే, ఆ మాట కూడా అన్నాడు. మీరే వారికి భోజనం పెట్టండి అని ప్రభు అన్నప్పుడు ఆంధ్రేయ పోయి ఏం చేశాడు తెలుసా? వెతకటం మొదలుపెట్టాడు. ఎట్లా చేయాలి, ఇంతమందికి మేం భోజనం పెట్టేది ఏంది, ఎట్లా సాధ్యమైద్ది అని ఆలోచించి ఏదో ఒకటి ముందు ఒక అడుగు వేద్దామని చుట్టూ చూస్తా ఉంటే ఒక చిన్నోడు వచ్చాడు. యేసయ్య అడిగాడుగా, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవునా నాన్న, సరే రారా అని ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎక్కడ. కానీ ఆ కొంచెమే తీసుకెళ్ళి ఆంధ్రేయ యేసయ్య ముందు విశ్వాసాన్ని ప్రయోగించాడు. మీరే భోజనం పెట్టండి అని ప్రభు చెప్పాడు కదా. భోజనం పెట్టడానికి ఆంధ్రేయ సిద్ధపడ్డాడు. అయితే 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాడి ద్వారా. ఇక్కడ పిల్లవాడు మాత్రమే కదా, ఆంధ్రేయ అని కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ బుడ్డోని తీసుకొచ్చింది ఆయనే. మరి ఇద్దరు మాట్లాడుకున్నారో లేకపోతే వాడే వచ్చి ఇచ్చాడో క్లియర్గా రాయలేదు. కానీ ఆంధ్రేయ అయితే ఆ చిన్నవాడిని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు, ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమంది ప్రజలకి ఇవి ఏమాత్రం అన్నాడు. నువ్వు నేను చెప్పిన పని చేసావా లేదా అన్నదే నా పాయింట్. ఇక్కడ విశ్వాసాన్ని ప్రయోగించావా లేదా అన్నదే పాయింట్. ప్రయోగించావు, సక్సెస్. మీరు భోజనం పెట్టండి అన్నా, ఇదిగో ఇది ఉందని తెచ్చావు. దా దా ఆ కొంచెమే తీసుకొని
కృతజ్ఞతలు చెప్పి 5,000 మందికి ఆంధ్రయ్య తీసుకొచ్చిన దానిలోనే పంచాడా, లేకపోతే ఇంకెక్కడి నుంచన్నా తెప్పించాడా? మతిపోయే విషయం కదా ఇది. ఆంధ్రయ్య ప్రయోగించిన ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని డెవలప్ చేసి అందరి కడుపులో నింపి ఇంకా మిగిలేటట్టు చేశాడు. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు కూడా పెకలించగలవు అన్నాడు. అందుకు ఆంధ్రయ్య తీసుకొచ్చిన ఏ పంచాడా, బయట నుంచి ఎక్కడన్నా తెచ్చాడా? ఇక అదే పెరుగుతుంది. మీరు ఊహించండి, 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి ఆహారం కావాలి. 5,000 మందికి ఆహారం కావాలి అంటే ఆ ఆహారం మొత్తాన్ని రాసిపోతే ఒక కొండ కాదా? ఈ 5 రొట్టెలు 2 చేపలే ఒక కొండ అయిపోయింది. అంటే మన విశ్వాసంతో కొండల్ని తరగదీయగలం, మన విశ్వాసంతో అణువుల్ని కొండలు కూడా చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాసంతో కొండల్ని కరగదీయగలం మనం ప్రయోగిస్తే. అదేవిధంగా మన విశ్వాసంతో అణువంత వాటిని కొండలుగా కూడా చేయగలం. అయ్యేలారా అర్థమవుతుందా? అయితే దీనికి కూడా మనం విశ్వాసం ప్రయోగించిన దాకా ఆయన చూస్తూ ఉంటాడు. విశ్వాసం ప్రయోగించామా, సీన్లోకి ఎంటర్ అవుతాడు. రాజాపేటలో కూటం పెడదాం అని నేనంటే అందరూ తెల్లముఖం వేసుకొని చూశారు. ఆడికి ఎవరు వస్తారన్నా అని. అంటే డైరెక్ట్గా నన్ను అలా అనే దమ్ము లేకపోయినా దమ్ము వాళ్ళ ముఖంలో కనపడింది నాకు ఆ ప్రశ్న. పిచ్చి పిచ్చి నిర్ణయాలని చేస్తుంటాడు. అయినా సరే నాకున్న దానిలో మరి ఇక్కడ పెడితేనేమో వాడేమో 10 ఎకరాలు ఇచ్చినోడు ఏం మాట్లాడలేదు, కానీ 1.5 ఎకరం ఉన్నోడేమో ఎచ్చులు పడ్డాడు, బూతులు తిట్టాడు. ఎవడేమన్నాడా అన్నాడు. వాడిది కాబట్టేగా. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకునే స్థలము లేదు. రోడ్డు మీద పోయేటప్పుడల్లా పెద్ద పెద్ద కంపెనీలు దాని చుట్టూ కాంపౌండ్ చూసి ఏసైనా అడిగేవాడిని, వీళ్ళు చేసే పనికి మాలిన పనులకేమో ఎకరాలా, నీ పరిచర్యకేమో లోకులను అడుక్కోవాలా? మరి ఎందుకు రాయించావు బైబిల్లో సర్వభూమి నాదే కానీ? సర్వభూమి నీదైతే మరి మాకేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వభూమి నీదైతే మాకేది మరి? నా దేవుడు దాన్ని విన్నాడు. ఏ సంవత్సరం అయితే ఇక్కడ దూషణ జరిగిందో మరో సంవత్సరానికి అక్కడ ల్యాండ్ తీసుకుని విశ్వాస ప్రయోగం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎచ్చుల కోసం కాదు అక్కాయ్, బిల్డప్ కోసం కాదు. మీకు ఉదాహరణగా కూటాలు అక్కడ పెట్టాల్సిందే. పదండి పని చేద్దాం. నాకున్న కొంచెంలో, నాకున్న విశ్వాసంలో నేను విశ్వాసాన్ని ప్రయోగించా. సీన్లో కేసయ్య వచ్చాడో రాలేదో మీరే చెప్పాలి. వచ్చాడా రాలేదా? ఏంద్రా నువ్వు అంత దూరంలో పెట్టి పెద్ద పెద్ద కొండలకేస్తుంటే నేనేం వస్తాను అనుకున్నావు అన్నాడా? నువ్వు కొండలకేస్తావో, బండ్లకేస్తావో, గుండ్లకేస్తావో ఎయిరా, నీకు దమ్ము, నువ్వు ఎంత ప్రయోగం చేయగలవో అక్కడ నేను ఎంటర్ అవుతా. ఎందుకంటే అదంతా నా నిమిత్తం, ప్రజల నిమిత్తం నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నేను నీకు తోడై ఉంటా పదా. ఎంత కార్యం చేశాడు. ఇప్పుడు ఆ స్థలం పడుతుందా కూటాలకి? ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? లేదు అక్కడేగా. ఇప్పుడు మళ్ళా చుట్టుపక్కల దేవుడు వాళ్ళ హృదయాలను గద్దించి వాళ్ళు ఇవ్వాలి, ఇంకా విస్తరించాలి. ఇంత చేసినోడు అది చేయడా? సర్వభూమి మీద ఇస్తాడు. 100 అయినా ఇస్తాడు, 200 అయినా ఇస్తాడు.
మీకు ధైర్యం చాలదేమో, నాకు వచ్చింది ధైర్యం. ఎందుకంటే అనుభవించాక 6 అడుగులు వెడల్పు 11 అడుగుల పొడవున్న గది. నేను పండుకుంటే తలా కాళ్ళు అంత ఆ గోడకి ఈ గోడకి, అంత చిన్న గదిలో పనిని మొదలుపెట్టి ఇంత చేసిన దేవుడు చేయడా? అయితే ఇక్కడ మెచ్యూర్డ్గా మనం ఒక అడుగేయాలి. ఏంటంటే విశ్వాసాన్ని మనం ప్రయోగించాలి. మన విశ్వాసాన్ని ప్రయోగించేంత వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ప్రయోగిస్తావు అప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతాడు. అందుకే దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని సాధించు, దేవుని కొరకు గొప్ప వాటిని ప్రయత్నించు. విజయం నీదే, విజయం నీదే. దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని సాధించడానికి ప్రయత్నించు, విజయం నీదే, విజయం నీదే. ఇప్పుడు విశ్వాసాన్ని నేను ప్రయోగించకుండా, ఇక్కడికి అడుగేయకుండా శాంతినగర్లో కూర్చొని అక్కడే కూర్చున్నట్టయితే ఇప్పటికక్కడే ఉండేవాడిని. మొదటి అడుగు ఇక్కడికి వేసాను, ఇక్కడ నుంచి ఇప్పుడు 3వ అడుగు 1 2 ఎన్ని కిలోమీటర్లు? 6 7 ఉంటుంది, కరెక్ట్గా 7 కిలోమీటర్లు అనుకోండి. ఆడేసాం అడుగు, ఆయనే చూసుకున్నాడు. బిడ్డలారా, ఎదిగిన వాళ్ళంగా స్వేచ్ఛాపరులంగా అంటే ఏంటి? దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకొని మనంతట మనమే తప్పు మానుకోవాలి. మనంతట మనమే దేవుని ఘనకార్యాలకు పూనుకోవాలి. నువ్వు పూనుకో, దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు మొదలుపెట్టు, ఆయన నీ పక్క నుండి నీకు జయమిస్తాడు. నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించకుండా, దేవుడు ఎంత శక్తివంతుడైనా సరే, పడవలో కూర్చున్నాడు, పడవలో కూర్చున్నారు. పేతురేమో నీళ్ళ మీద దిగి విశ్వాసాన్ని ప్రయోగించాడు. పడవలో కూర్చున్న వాళ్ళు నడిచారా? పేతురు నడిచాడా? మునిగినా మళ్ళా తిరిగి లేవనెత్తి మరి నడిపించాడుగా. విశ్వాసాన్ని ప్రయోగించిన వాడిని అన్యాయం చేశాడా? చేయలా. కార్యాన్ని నెరవేర్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి. అలాగున నీవు కూడా, నేను కూడా, మనం అందరం కూడా విశ్వాసాన్ని ప్రయోగించాలి. ఎదిగిన వాళ్ళంగా మన నుంచి అది ఆశిస్తాడు మన పరలోక తండ్రి. అందుకే ప్రారంభం నుంచి ముగింపు దాకా విశ్వసించు, 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 విశ్వసించు. ఈ 2 విషయాల్లోనే కాదు, ఇక ఏ విషయంలోనైనా సరే ముందు అడుగు వేయాల్సింది నువ్వే. ఏ విషయంలోనైనా సరే సమాజాన్ని ఉద్ధరించాలి, నీకు ఆశ ఉంది, అడుగు నువ్వు వేయి. ఎలా ఉద్ధరించాలో దారి నీకు చూపించి నీకు ఆ గెలిపిస్తాడు ఆయన. 10 మందికి అన్నం పెట్టాలి, ఆశ నీకుంది. నీకున్న ఆశతో ముందు ఒక అడుగేయి, అందులోని 10 మందికి అన్నం పెట్టే శక్తి నీకు వచ్చేటట్టు చేస్తాడు. జాబు నేను వెతుక్కోవటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ నాకు ఉండాలి. ఆశ ఉందా? అట్లయితే ముందు ఒక అడుగు వేయి, చిన్నదానిలోనే వేయి. అంటే 5,000 మందికి 5 రొట్టెలు తెచ్చినట్టు వేయి. 5,000 ఎక్కడ, 5 రొట్టెలు ఎక్కడ? కానీ ఈ 5 రొట్టెలే 5,000 కడుపు నింపింది. దేవా, నా ఒక్కదాని కడుపు, నా ఒక్కడి కడుపు నింపుకోవటానికి కాదయ్యా, ఈ చేత్తో 10 మందికి జీతాలు ఇవ్వాలి, ఈ చేత్తో 10 మందికి అన్నం పెట్టాలి, ఈ చేత్తో 10 కుటుంబాలు పచ్చగా కళకళలాడుతుంటే చూడాలి. నా ఆశ తండ్రి, నా ఆశ. నన్ను ఆశపడు. దానికోసం ముందు ఒక అడుగు నీకున్న దానిలో నువ్వు వేయి. దేవుడు చేసే కార్యం ఏందో నువ్వు చూస్తావు. ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? నేను తమిళం మాట్లాడుతున్నానా? తెలుగేగా మాట్లాడుతుంది. మనమే మానటానికి మొదట అడిగేస్తే దేవుడు జయమిస్తాడు. మనమే సాధించడానికి మొదట అడిగేస్తే దేవుడు జయమిస్తాడు. మనమే విశ్వాసాన్ని ప్రయోగిస్తే దేవుడు దాన్ని వృద్ధి పొందిస్తాడు. ఏదైనా సరే మనమే మోకరిస్తే దేవుడు బంధించగలడు, విడిపించగలడు. ఇప్పుడు దేవుడు కదలటానికి ముందు మనం ఏం చేయాలా? ముందు మనం మోకరించాలా, అప్పుడు దేవుడు కదులుతాడు. ఇది
దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. ఇక్కడ మనంతట మనమే స్పందించాలి. ఆయన బలవంతం పెట్టడం. కానీ కొంతమంది అనుకుంటారు, దేవుడు స్పందించాలంటే మన లాంటి వాళ్ళు కదిలితే ఏదైనా స్పందిస్తాడు, కానీ నాలాంటి వాడు, నాలాంటి మనిషి కష్టం. ఆయన అంటే ఒక అంతస్తులో ఉన్నాడు, ఆయన చెబితే ఏదైనా వింటాడు, ఆయన అడుగేస్తే ఏ కార్యమైనా చేస్తాడు. నేను ఒకటేనా అని నీకు అనిపిస్తుందా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పు. ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. ఇదిగో షో చేయొద్దు. చాలాసార్లు రాలేదని నీకు అట్టండి అనుమానం. అన్న ప్రార్థన చేసి తింటాడు, ఆయన దేవుని బిడ్డ కాబట్టి. నేను చేసి తింటాను, మరి నువ్వు దెయ్యం బిడ్డవా? నువ్వు దేవుని బిడ్డవా? ఒక్క మాట చెప్తాను నేను. అసలు ఇంకా చెప్పాలంటే, ఏ తండ్రి అయినా ఒక పెద్ద బిడ్డ, ఒక చిన్న బిడ్డ తనుకున్నారనుకో, ఎదిగిన బిడ్డ పెద్ద బిడ్డని పెద్ద బిడ్డ మాట మాత్రమే వింటారా, చిన్న బిడ్డ మాట కూడా వింటారా? అసలు ఇంకా చెప్పాలంటే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్గా వింటారు? అందుకే పేతురు గారు శిశువుల్ని పోలి ఉండమన్నాడు. అందుకే యేసయ్య మార్పు నుండి బిడ్డల వంటి వారిగండి అన్నాడు. అందుకే 8వ కీర్తనలో బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపిస్తున్నావు అన్నాడు. నేను చెబుతున్నా, నువ్వు కొత్తగా వచ్చిన బిడ్డవైనా, ఈ రోజే వచ్చిన బిడ్డవైనా, కొత్తగా ప్రభువుని తెలుసుకున్న బిడ్డవైనా, నేను కాస్త అనుభవం కలిగిన వ్యక్తినైనా, నా ప్రార్థన ఎంత తీవ్రంగా వింటాడో, నీ వచ్చిరాని ప్రార్థన, తెలిసి తెలియని దీన ప్రార్థన అంతకంటే సీరియస్గా వింటాడు. నేను ప్రయోగించిన విశ్వాసానికి ఎంత స్పందిస్తాడో, క్రొత్తగా ఉన్న క్రీస్తులో శిశువుగా ఎదుగుతున్న నీవు ప్రయోగించిన విశ్వాసాన్ని కూడా ఆయన అంతే గౌరవిస్తాడు. కాబట్టి బిడ్డలారా, మనం వెంబడిస్తున్న తండ్రి ప్రేమగల తండ్రి. మన పసిబిడ్డలాగా ఉన్నామని త్రోసేడు, ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. ఎదగాలని ఆశిస్తాడు, మన పరిణతిని కోరుకుంటాడు. స్వేచ్ఛగా మనం అడుగులేసి సాధించాలని కోరుకుంటాడు. ఎక్కడా మనల్ని బలవంత పెట్టాడు. ఇది ఎరిగి దేవుడు మన పక్షమును కదులునట్లు మంచి విషయాలను సాధించడానికి మనమే నడుం కడదాం, ప్రయోగం చేద్దాం, ప్రయోగిద్దాం. తప్పకుండా జయం మనదే. ఆమేన్.